జ్ఞానము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ పరిశుద్ధమైన తండ్రి, స్థుతిస్తున్నాం. వివాహము అనే విషయాల్లో ఘనమైనది అంశవలని వాక్యము సర్వ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చిరంజీవి పవన్ కొరకు, చిరంజీవి సౌభాగ్యవతి నవ్య కొరకు ప్రార్థన చేయించున్నాను. దేవానికి యెహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందుకు మనం ఉత్సహించి సంతోషించమని వాక్యము శ్రవించుగా నీకు స్తోత్రాలు చెల్లించుతున్నాం. దేవా, జరగబోతున్న పరిశుద్ధ వివాహ కార్యక్రమంలో నీ సన్నిధి తోడుగుంచండి ప్రభా. ప్రారంభం నుంచి చివరి వరకు నీ సన్నిధి తోడుగుంచండి. పాటల్లోనూ ఆరాధన క్రమంలోనూ వాక్య సందేశం ద్వారా మాతో మాట్లాడండి. కార్యక్రమానికి మీరు అధ్యక్షులు ఉండి సమస్తం ఘనంగా జరిగించండి. తద్వారాగా నవదంపతుల మీద వెలుగును ప్రకాశింపజేసి వారి ఒక మంచి క్రైస్తవ కుటుంబంగా ఫలించే దంపతులుగా ఆదర్శవంతమైనటువంటి దేవ కుటుంబంగా వర్ధిల్లినట్లుగా సహాయం చేయమని నీ వాక్యము ద్వారా భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా వారిని ఐక్యపరిచి స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. దయచేసి కూర్చోవాలి. దయచేసి కూర్చో. పట్టుకున్నట్టు ఈ సమయంలో ఒక పాట పాడుకుందాం. దయచేసి రమ్య పాస్టర్ గారు ముందుకు వచ్చి ఒక పాట పాడతారు.